ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రత్యేకమైన రోజు ఏంటంటే మదర్స్ డే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారండి. ఈసారి కొంచెం సామెతల్లో నుంచి 31వ అధ్యాయము 26వ వచనం మనం చూసుకుందాం. ఇందులో ఏముందంటే స్త్రీ గురించి ఉంది. ఈరోజు మనకి ఉమెన్స్ డే కాబట్టి స్త్రీ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. స్త్రీ ఏం చేస్తుందంటే జ్ఞానము కలిగి తన నోరు తెరచును అని ఉంది 26వ వచనంలో. సామెతలు 31:26లో జ్ఞానము కలిగి స్త్రీ ఏంటంట నోరు తెరుస్తూ ఉందట. జ్ఞానము కలిగి కుమార్తె ఏం చేస్తుందంటే తన కుమార్తెలకు తను బోధిస్తూ ఉంటుంది. తన కుటుంబంలో జ్ఞానం కలిగిన స్త్రీ దొరకడం అనేది చాలా అదృష్టం. జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది. ఆమె ఏంటంటే ఉదయాన్నే లేస్తుంది, మరి తన ఇంటి వారందరికీ కూడా పని చేస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉంటూనే చాలామంది ఏం చేస్తారంటే కుటుంబంలో కుటుంబ పరిస్థితులను కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటంటే మన కుటుంబాన్ని మనము చూసుకోవాలని. ఎందుకంటే ఇక్కడ కింద వచ్చిన మనం చూసుకుంటే ఏముంటుందంటే ఆమె పెందల కడే లేచి తన ఇంటి వారు అందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. స్త్రీలు చురుకుగా ఉండాలి, ఉదయాన్నే లేవాలి, మరి కుటుంబానికి కావలసిన ప్రతి విధమైన పనిని కూడా స్త్రీలంగా మనమే సమకూర్చాలి. అయితే అట్లాగా జ్ఞానము కలిగి మనం జీవించినప్పుడు మనం ఏమవుతుందో తెలుసా, ధన్యులం అవుతాం. ఎందుకంటే కింద ఉంటుంది కదా ఏమని, మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని అంటుంది అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే బాగా పాటలు పాడేవాళ్ళు కొనియాడబడతారు, లేకపోతే మంచిగా అందంగా ఉన్నవాళ్ళు, లేకపోతే సినిమా యాక్టర్సు, లేదా పెద్ద పెద్ద కలెక్టర్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులు, ఇట్లాంటి స్త్రీలు గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏంటట కొనియాడబడుతుందట. నీ భర్తతో నువ్వు కొనియాడబడతావు, నీ కుమారులతోటి, నీ కుమార్తెలతోటి, కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరితో కూడా నువ్వు కొనియాడబడతావు. కాబట్టి నువ్వు కొనియాడబడాలి అని అంటే అందరూ నిన్ను ఒక రోల్ మోడల్గా, ఒక స్త్రీగా నువ్వు ఉండాలి అని అంటే నీకేం కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. మరి ఒకసారి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నైనా మరి ఈ ఉమెన్స్ డే సందర్భంగా దేవా ఇచ్చే మాటలను బట్టి వందనాలు దేవా. ప్రతి స్త్రీని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, నీ కృపలో భద్రపరిచి క్షేమాన్నిచ్చి వారి ప్రతి అవసరతను కూడా తీర్చుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.